హలో అందరికీ, మంగో సాయి తెలుగుకివా. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది సీరియస్ ఇల్నెస్. మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మ్యాంగో అత్త తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కానీ మంచి విషయం మందొంది. టీబీ ఎక్కువగా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దగ్గు ఎక్కువగా వస్తుంది. జ్వరం, బరువు తగ్గడం, రాత్రిళ్లలో చెమటలు పట్టడం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భయపడక్కర్లేదు. అంటే టీబీ అని కాదు. కానీ తొందరగా డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. గుబైతేనండి, ముందుగానే తెలిస్తే తొందరగా కోలుకుంటాం. టీబీ అనేది ఒక ఫైటర్ లాంటిది. మనం దాన్ని ఓడించగలం. సరైన ట్రీట్మెంట్ తో మనని ఫైట్ లో గెలవగలం. ఇప్పుడు టీబీ ఎలా వస్తుందో చూద్దాం. మనం చూడలేని ఒక చిన్న వల్ల వస్తుంది. డాక్టర్లు దాన్ని మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అంటారు. ఈ చిన్న ట్రబుల్ మేకర్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ ఉన్న వాళ్ళు దగ్గర తుమ్మైనా ఈ జెర్మ్స్ ఇతరులకు వ్యాపిస్తాయి. తిండన్, తమ్, బయటకు తాగలు కూడా రాదు. ఇవన్నీ కట్టుకల్లు. టీబీ కొంచెం ట్రికీ. కొన్నిసార్లు అది దాక్కుంటుంది. దీన్ని లేటెంట్ టీబీ అంటారు. జెర్మ్స్ ఉంటాయి, కానీ అవి నిద్రపోతున్నట్టు ఉంటాయి. అవి ఏ ఇబ్బంది కలిగించవు, ఇతరులకు వ్యాపించవు. కానీ కొన్నిసార్లు ఇందెరపోతున్న జెర్మ్స్ మేల్కొని యాక్టివ్ అవుతాయి. దీన్ని యాక్టివ్ టీబీ అంటారు. ఇప్పుడు జబ్బు పెరుగుతుంది మరియు ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే లేటెంట్ టీబీని కూడా ట్రీట్ చేయడం ముఖ్యం, అది యాక్టివ్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు టీబీ రకాలు మరియు శరీరంలో పూర్తిగా నాశనకానే విషయంపై చర్చ చేద్దాం. టీబీ రెండు రకాలుగా ఉంటాయి, లేటెంట్ టీబీ మరియు యాక్టివ్ టీబీ. లేటెంట్ టీబీలో జెర్మ్స్ నిద్రపోతున్నట్టు ఉంటాయి. అవి ఏ ఇబ్బంది కలిగించు మరియు ఇతరులకు వ్యాపించు. యాక్టివ్ టీబీలో జెర్మ్స్ మేల్కొని మనల్ని జబ్బు పెడతాయి మరియు ఇతరులకు వ్యాపిస్తాయి. సరైన మందులతో యాక్టివ్ టీబీని అటవచ్చు. కానీ లేటెంట్ టీబీని ట్రీట్ చేయడం ముఖ్యం. అది యాక్టివ్ కాకుండా డాట్స్ అనే స్పెషల్ మెథడ్ ని ఉపయోగించి మనం మందులు సరిగా వేసుంటే టీబీని ఖచ్చితంగా నశింపజేయగలము. మందులు పూర్తిగా వేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అలా చేస్తేనే టీబీ ఉంది. ఇంకా మన శరీరాన్ని బలంగా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు సక్రమణ నిద్రపోవడం కూడా టీబీని ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. టీబీని పూర్తిగా నశించడానికి సరైన మందులు, సరైన చికిత్స మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. టీబీని తగ్గించడానికి సమాజం కూడా సహకరించాలి. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మరియు ప్రజలకు సరైన సమాచారం అందించడం ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం మరియు శుభ్రంగా ఉండడం టీబీ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలు సందర్శించి టీబీ నివారణ గురించి అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం. టీబీ తగ్గించడానికి మరిన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం చేయడం మరియు వ్యాధి వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించడం కూడా చాలా ముఖ్యం. టీబీ వ్యాప్తి నివారణకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం మరియు వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. టీబీ దైన చేతుల్లోనే ఉంది. మంచి విషయం ఏంటంటే మన ప్రభుత్వం టీబీకి ఉచిత ట్రీట్మెంట్ ఇస్తుంది. అవును, మీరు విన్నది నిజమే, ఉచితంగా. మీరు ఏ ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళినా దాని గురించి అడగవచ్చు. డాక్టర్ డాట్స్ అనే స్పెషల్ మెథడ్ ని ఉపయోగిస్తారు. దీనివల్ల మనం మందులు సరిగా వేసుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తలు ఎప్పుడు మంచివే. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు కప్పుకోండి. టీబీ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకండి, వెంటనే డాక్టర్ని కలవండి. గుర్తుంచుకోండి, టీబీకి మందు ఉంది. మనం కలిసి దాన్ని ఓడించగలం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం వేగం వద్దాం.